అందరికీ నమస్కారం అండి. వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు రచించిన సహధర్మచారిణి అనే కథను గురించి విందామా? మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందని ఊరికే అన్నారా? మంచం మీద ఉన్న మొగుణ్ణి కొడుతుందిట. పైగా సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది కూడాను. ఆ పక్కింటి అంకిత నిష్ఠూరంగా మా అత్తగారు అన్న మాటలు నా మనసులో కలుక్కుమని గుచ్చుకుంటున్నాయి. నోటి దురుస్తనంతో ఎవరినైనా గబుక్కున అలా అనేయడం నాకు అట్టే నచ్చదు. ఆవిడకు చెప్పదగ్గ స్థానం కాదు కనుక వినక తప్పలేదు. పసుపు పారాణితో కొత్తగా కాపురానికి వచ్చిన నాకు ఇరుగు పొరుగు వారి గురించి ఇంకా పెద్దగా తెలియదు. అయితే చూస్తున్న కొన్నాళ్లలోనే అంకిత గారిని చూస్తే మాత్రం అత్తయ్య గారన్న మాటలకు ఏమాత్రం పొంతన కుదిరినట్టు అనిపించలేదు. ఆ నేరాలలోని సూక్ష్మాన్ని తెలుసుకోవాలని మాత్రం అనిపించేది. నోరుంది కదా అని తోలనాడడం తప్పని నిరూపించాలనిపించింది. నా మనసుకు తప్పు అని అనిపించిన ఆ మాటలు తప్పేనని తప్పనిసరిగా తెలుసుకు తీరాలన్న పంతం నాకు పెరిగింది. నాకు పెళ్ళై ఆ అపార్ట్మెంట్లోకి కాపురానికి వచ్చి నెల్లాళ్ళయింది. అంకిత ఆంటీ ఎప్పుడూ తమ పనుల్లో బిజీగా ఉండడం గమనించినా అంకుల్ని మాత్రం అస్సలు ఎన్నడూ చూడనే లేదు. అలాంటిది అత్తయ్య గారు అంతలేసి మాటలు ఎలా అనేశారో అనిపించింది. ఆంటీతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయనకేదో అనారోగ్యమని బయటకు రారని ఆట్టే కదలిక లేదని అర్థమయ్యింది. ఆరాలు తీసి మనసును నొప్పించే ప్రశ్నలు వేసి బాధపడేట్టు నేను వ్యవహరించలేదు. అత్తయ్య గారు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా ఆంటీతో మాట్లాడతారు, ఆరాలు తీస్తారు, యువతలకి వచ్చి ఆడిపోసుకుంటారు. 2 నెలల తర్వాత బాగా అలవాటయ్యాక ఒకరోజు ఆంటీతో మాట్లాడుతూ, ఆంటీ, నేను అంకుల్ని ఒకసారి చూడొచ్చా? ఎంతో మొహమాట పడుతూ సంకోచంగానే అడిగాను. తప్పకుండా, చూద్దుగాని రా శైలు, పరిచయం చేస్తాను అన్నారు అంకిత ఆంటీ. ఇదిగోండి, ఈ అమ్మాయి పేరు శైలు. మన ఎదురు ప్లాట్లో కాపురం ఉంటున్న భానుమతి గారి కోడలు. మొన్ననే కాపురానికి వచ్చింది. మిమ్మల్ని చూడటానికి వచ్చింది. చేతులు జోడించి నమస్కారం తెలుపుతున్న నన్ను తదేకంగా చూశారు ఆయన. 6 అడుగుల పొడవాటి మనిషి, పచ్చని ఛాయ, ఎంతో శుభ్రంగా కడిగిన ముత్యంలా ఉన్నారు. గీసిన గడ్డం, తెల్లటి పంచి జుబ్బా ధరించి నుదుట విభూతి రేఖలు పెట్టుకుని ప్రశాంతంగా కనిపించారు. కొత్తగా కనిపిస్తున్న నన్ను చూసి ఆమెతో ఏదో చెప్పారు కాబోలు. నీకు ప్రతి నమస్కారం చెబుతున్నారు శైలు, ఆసక్తిగా అన్నారు ఆంటీ. ఆయన నా పరిస్థితుల్లో చూసి నా మనసు తరుక్కుపోయింది. భయం, వెరుపు, బాధ, జాలి కలబోసిన భావన కలిగింది. ఒళ్ళు జలతరించినట్టయింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆయనది చూడగలిగే స్థితే తప్ప మాట్లాడే స్థితి కాదని అర్థమయ్యింది. ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నారు అంకుల్? వణుకుతున్న స్వరంతో అడిగాను. 15 సంవత్సరాలు అయ్యింది, అంతే ప్రశాంతంగా అన్నారు ఆంటీ. అన్ని పనులు మీరే చేస్తారా? ఆశ్చర్యంగా అడుగుతున్న నాకు చిరునవ్వే సమాధానంగా చెప్పారు ఆంటీ. ఇంకా ఆ షాక్లోంచి నేను తీరుకోలేక కాసేపు అలా నిశ్శబ్దంగా నిలబడిపోయాను. బుడగలాంటి బంతి సైజులో నన్న ఒక రబ్బరు పరికరాన్ని తీశారు. దానికి ఒక గొట్టం లాంటిది ఉంది. ఆ గొట్టాన్ని ఆయన నోట్లోకి పెట్టి ఆ బంతి లాంటి దాన్ని నొక్కగా ఆ గొట్టం ద్వారా సక్షంతో నోట్లో నుంచి గొంతు వరకు చేరుకున్న కఫం ఆ బంతి లాంటి దాంట్లోకి వచ్చింది. అలా పలుమార్లు తీశారు. ఆ తర్వాత మాత్రలను నూరి నోట్లో మరో గొట్టం ద్వారా వేసి నీళ్లు పోశారు. పొలబారినట్లయి కళ్ళు కళ్ళుమని దగ్గుతున్న ఆయన కంఠాన్ని రాస్తూ, అయిపోయింది, కొద్దిగా జ్వరం తగిలిందని మరో మాత్ర ఎక్కువ వేశాను, అంతే. నీకు తెలిసిపోయిందే, రోజు కన్నా మరేదో కొత్తది ఉందని చెబుతున్నారు, తగ్గిపోతుంది, ఇంకా వెయ్యను, సరేనా? చంటి పిల్లాడికి చెప్పినట్టు చెప్పారు. ఆయన మరుక్షణం స్థిమితపడడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇదిగో, అన్నం కలిపి సిద్ధంగా ఉంది, పెట్టేస్తాను, నోరు చేదుపోతుందిలేండి. ఏ మాట మంతి లేని ఆయనతో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు ఆంటీ. బాగా పెరిగిపోయిన గోళ్లతో రాత్రంతా రక్కేసుకున్నారు. చూడండి ఎలా గీర్లు పడిపోయాయో. దానికి క్రీమ్ రాశానులేండి, అందుకే ఇలా వదులుగా కడుతున్నాను, సరేనా? అంటూ మెత్తని గుడ్డతో 2 చేతుల్ని 2 వైపులా మంచం ఫ్రేములకి కట్టారు. శ్రీకృష్ణుని యశోదమ్మ రోలుకు కట్టినట్లు అనిపించింది నాకు. కొద్దిగా లావాటి మరో గొట్టం పైన గళ్ళాల వెడల్పుగా అమర్చి ఉంది. దాన్ని నోట్లోకి పెట్టి మంచం తలవైపు ఎత్తుగా అయ్యేలా కింద బిగించి ఉన్న హ్యాండిల్తో తిప్పారు. వీపు పైభాగం వరకు మంచం లేచి ఇప్పుడు ఆయన జారగిల పడి కూర్చున్న స్థితిలోకి వచ్చారు. కొంచెం తలగడతో సదుపాయంగా ఎత్తు చేసి వీపుకు పెట్టి కొంచెం పాలు, మరి కొంచెం మెత్తగా జారుగా చేసిన అన్నాన్ని నెమ్మదిగా పోశారు. ఆయన మింగుతుండగా మళ్ళీ దగ్గు వచ్చింది. వెంటనే గుండెలకు రాశారు. బాగుందా అంటూ అడిగారు.
ఆయన కళ్ళతో చెప్పింది ఆవిడకు అర్థమైందన్నట్టు. సరే, జ్వరం మీద రుచి అలాగే ఉంటుంది. మందేశానుగా రేపటికి తగ్గిపోతుంది. రేపు మాకాయ కలిపి పెడతానులేండి అనునయంగా అన్నారు. భోజన కార్యక్రమం అవ్వగానే శుభ్రంగా తడిగుడ్డతో తుడిచి దుప్పటిని గుండెల వరకు కప్పారు. కాసేపున్నాక పడుకుందరు గాని, ఇప్పుడు ఇలాగే ఉండండి సరేనా అన్నారు ఆంటీ. ఎంతో సేపటిగా ఇంటికి రాకపోయేసరికి అక్కడికి వచ్చేశారు మా అత్తగారు. భానుమతమ్మ గారు, మీకు తెలుసుగా, దండం పెట్టండి భర్తతో అంది అంకిత. ఆయన అంకిత కళ్ళల్లోకి చూసి ఆ తర్వాత మళ్ళీ మా ఇద్దరిని తదేకంగా చూశారు. అత్తాకోడళ్ళని చూసి ఆయనకేమనిపించిందో మరి. ఆయనతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఒక పెద్ద సిరింజిలో ఇంజెక్షన్ తీసి పక్కకు తిప్పి నడుముకు చేశారు. బాగా దూదితో దాన్ని అదిమిపెట్టి తుడిచి మళ్ళీ వెల్లకిలా పడుకోబెట్టారు. కిందన్న డస్ట్బిన్లో సిరింజిని పడేస్తూ, ప్రతిరోజు డాక్టర్లు చెప్పిన ఇంజెక్షన్ ఇలా చేస్తాను. ఇలా మాటల్లో పెట్టి చేస్తే నొప్పి తెలియదు, లేకపోతే ఊరుకోరు, మారాన్ చేస్తారు. కృష్ణుడిపై యశోదమ్మ నేరం చెప్పినట్టు చెప్పింది ఆంటీ. ఆంటీ, అంకుల్కి మీ మాటలన్నీ అర్థమవుతాయా? ఆశ్చర్యంగా అడిగాను. ఆయనతో అన్ని కబుర్లు చెబుతాను. ఆయన కళ్ళతోనే సమాధానాలు చెబుతారు. నేను ఆ కనుసైగలతోనే ఆయన్ని చదువుతాను. మలమూత్రాలతో సహా అన్నీ మంచం మీదనే. నాకు ఆయనతో కబుర్లు చెప్పకపోతే తోచదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. రోహిత్ ఎలాగో అలా నాకు మరో బిడ్డ ఈయన. అంతే, పిల్లల్లాగానే అల్లరి చేస్తారు. మారాన్ చేస్తూ తినను అని ఒక్కోసారి ఉమ్మేస్తే బుగ్గ మీద సున్నితంగా ఒక దెబ్బ వేసి తినిపిస్తాను. చిరునవ్వుతో అతి తేలికగా అనేస్తున్న ఆంటీని చూసి నాకు కళ్ళు చెమర్చాయి. కొడుతుందిట అంటూ కాఠిన్యంగా మా అత్తగారు చెప్పిన దెబ్బ ఇదేనని ఇప్పుడు అర్థమైంది. స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో ఉన్న మామయ్య గారిని చూడటానికి కూడా వెళ్లకుండా, నాకు భయం బాబు, నేను చూడలేను అంటూ కొడుకు మీద వదిలేశారు. 2 రోజుల తర్వాత ఆయన ఇంటికొచ్చే వరకు వెళ్లకుండానే తప్పించుకున్న ఈవిడ అంకిత ఆంటీ గురించి అలా మాట్లాడుతున్నారు. అంతే, అదే లోకం తీరు అనిపించింది. మనసంతా బరువుగా అయిపోయింది. ఇంటికి వచ్చిన నాకు అసలు మనసులోనే లేదు. ఆంటీ జీవితాన్ని చదవాలనుకున్నాను. అన్ని విషయాలు విని తెలుసుకోవాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంటీతో మాట్లాడాను. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితాల్లో సుమారు 25 ఏళ్ల నాడు జరిగిన విషాద గాథ. డాక్టర్ గిరిధర్, మీ రీసెర్చ్ పేపర్స్కి మంచి స్పందన వచ్చింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు మిమ్మల్ని వారి యూనివర్సిటీ బయోకెమ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్ స్థానానికి ఆహ్వానిస్తున్నారు. అంతేకాక మైక్రోబయాలజీలో మీరు చేస్తున్న రీసెర్చ్కి ఫండ్స్ అలౌట్ చేస్తారట. ఇది మీకు ఒక సదవకాశము. మీ ఫార్ములా ఆమోదించబడితే మెడికల్ రీసెర్చ్ ప్రపంచానికి ఒక మంచి మైలురాయిగా నిలిచే అవకాశం. ప్రపంచంలో సగానికి పైగా దేశాలను పట్టి పీడిస్తూ మరిన్ని దేశాలకు వ్యాపిస్తూ భయపెడుతున్న విషజ్వరము మరింత చెలరేగవచ్చునని అంచనాలు. అటువంటి నేపథ్యంలో అది మహమ్మారిగా మారే ప్రమాదం ఉంది. అట్టి స్థితిలో మీరు చేయబోయే కృషి యావత్ ప్రపంచానికి ప్రయోజనకరం అవుతుంది. మనకున్న ఫండ్స్, ల్యాబ్స్, ఫెసిలిటీస్ అండ్ కొలాబరేషన్స్ అంతటి పెద్ద టాస్కుకు సరిపోవు. ముఖ్యంగా పరీక్షలకు అక్కడ మరింత సదుపాయంగా ఉంటుంది. ఐ థింక్ యూ షుడ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ అండ్ గో. ఆఫ్ కోర్స్ వీ విల్ మిస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ అవర్ ఐఐటి హియర్. అభినందిస్తూ అన్నారు డాక్టర్ చంద్రశేఖర్. వెల్ సార్, ఇక్కడ మొదలెట్టింది ఇక్కడే. ఐ విల్ కంటిన్యూ. నేను ఈ ఆఫర్ తీసుకోదలుచుకోలేదు. నా రీసెర్చ్ మన దేశంలోని మైక్రోబయాలజీ మరియు ఇమ్యూనాలజీ విభాగాలకి ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలో వైద్య సదుపాయాలను అందిస్తున్న దేశం మనదే. మరిన్ని ప్రయోగాలతో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలన్నదే నా ఆశ అన్నాడు డాక్టర్ గిరిధర్. 32 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో ఘనత సాధించిన గిరిని తోటి అసోసియేట్ ప్రొఫెసర్లు అభినందించారు. డాక్టర్ చంద్రశేఖర్ వద్ద సెలవు తీసుకుని ఎంతో హుషారుగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అంకితకిష్టమైన మల్లెపువ్వులు, పూజకి కదంబమాలలు, ఆమెకెంతో ఇష్టమైన అజ్మీర్ కలాకండ్ స్వీట్ కొన్నాడు. 5 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పండుగగా జరుపుకోవలసిన పెళ్లి రోజు అది. 2.5 ఏళ్ల రాహుల్కి 3 చక్రాల సైకిల్ను బహుమతిగా కొని తప్పటడుగులతో దాని మీదకెక్కి తొక్కుతూ ఆటలాడుతుండగా చూసి మురిసిపోవాలని ఊహలలోనే తేలిపోయాడు. కొనుగోళ్లు ముగించుకుని బయలుదేరాడు. అతి నిదానంగా డ్రైవ్ చేస్తూ సిగ్నల్ వద్ద వేచి ఉండగా క్రాస్ రోడ్లో ఎడంవైపు నుంచి అటుగా వెళ్లవలసిన కారు అదుపు తప్పి అమాంతంగా గిరికారు మీదకి దూసుకుని వచ్చింది. కుడివైపున్న రోడ్ డివైడర్కు తగిలి
ఎగిరి తలకిందులుగా పడి 6 అడుగులు వెనక్కు తోసుకుపోతూ విసిరి కొట్టినట్టు పడింది. పైకి ఎగిరి కిందకు బలంగా పడటంతో స్టీరింగ్ చక్రానికి తల గట్టిగా తగిలి పక్కకు గిరాటేసినట్టుగా పడి భుజాల ఎముకలు ముక్కలయ్యాయి. బలమైన దెబ్బలు తలకు తగిలి నిశ్చేష్టుడుగా పడి ఉన్నాడు గిరి. కారు తలుపులు తెరవడం కష్టమయ్యింది. 6 అడుగుల ఆజానుబాహుడు, ముట్టుకుంటే కందిపోయేంత పచ్చని ఛాయ, రక్తపు మడుగులో స్పృహలేక పడి ఉన్నాడు. సిగ్నల్ వద్దనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే కంట్రోల్ రూమ్కి కబురు పెట్టారు. అంబులెన్సు ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. మల్లెలు కదంబమాలలు చిందర వందరగా పడిపోయాయి. కలకండ స్వీట్ బాక్స్ నుజ్జు నుజ్జు అయింది. వెనక సీట్లోని చిన్ని సైకిలు వంకర్లయ్యింది. సంధ్యాదీపం వెలిగించి గిరికి ఇష్టమైన పెరుగుగారులు చక్కెర పొంగులే చేసి నైవేద్యం పెట్టి పెందరాలే రాహుల్కి అన్నం పెట్టేసి భర్త ఎంతో ఇష్టపడి కొన్న మంకెన పువ్వు రంగు పట్టుచీర కట్టుకుని గిరి కోసం ఆశగా ఎదురు చూస్తోంది అంకిత. 26 ఏళ్ల ప్రాయం, బంగారపు ఛాయ, చక్రాల్లాంటి కళ్ళ నిండుగా కాటుక, ఎర్రని కుంకుమతో వదులుగా వేసుకున్న జడతో అమ్మవారిలా ఉంది. నాజూకైన సన్నని శరీరం, చూసేవారెవ్వరికీ బిడ్డ తల్లిగా కూడా అనిపించనంత లేతతనం, ఆజానుబాహుడైన గిరిధర్ భుజాల వరకే వచ్చేంత పొడవు, చిరునవ్వు తొణకని ముఖవర్చస్సు. మోగుతున్న ఫోను తీయడానికి పరుగున వెళ్ళి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అంకిత. కళ్ళు బైర్లు కమ్మాయి. ఏడుస్తున్న రాహుల్ను గట్టిగా కరిచిపట్టుకుని బలంగా శ్వాస పీల్చుకుని తేరుకుంది. చీర మార్చుకుని వెంటనే ఆసుపత్రికి పరుగు తీసింది. తలుపుకున్న అద్దంలోంచి ఐసీయూలో నిశ్చేష్టుడైపడి ఉన్న అతనిని చూసి నిలువెల్లా ఉనికిపోయింది అంకిత. అదృష్టవశాత్తు అప్పటికే ఆసుపత్రిలో అతని ఒంటినంతా శుభ్రంగా తుడిచేసినందుకు రక్తపు గాయాలు తెలియలేదు. ఇంటర్నల్ ఇంజురీస్ ఎక్కువ అయినందువలన ఆమెకు గాయాలు పెద్దగా భయానకంగా కనపడలేదు. అయితే ఒళ్ళంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని, తలకి బలమైన గాయాలు తగిలాయని చెప్పిన డాక్టర్ల మాటలు విని నోట మాట రాలేదు అంకితకి. బిడ్డను గట్టిగా కరిచిపట్టుకుని వెయిటింగ్ రూమ్లో కూలబడిపోయింది. ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు. అక్కయ్యలు, అన్నయ్య, అమ్మ, నాన్నలు వచ్చారు. అణిచిపెట్టుకున్న దుఃఖమంతా ఉప్పెనలా పొంగుకొచ్చింది. రాహుల్ని తన చేతుల్లోకి తీసుకుంది తల్లి. తెల్లవార్లు ఒంటరిగా కూర్చున్న అంకిత ముఖం పీక్కుపోయి లంకణాలు చేసిన దానిలా అనిపించింది. జీవితం ఇంతలా ఒక్కరోజులో తలకిందులయ్యిందేనని కుమిలిపోయాడు తండ్రి. రోజులు గడిచాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్కి 6 ఆపరేషన్లు చేశారు. కారు ఎగిరిపడటంతో వెన్నెముకలో బలమైన దెబ్బ తగిలింది. లేచి మామూలు మనిషిగా తిరుగుతాడన్న ఆశ కనబరచలేదు డాక్టర్లు. ఈ నెలన్నర రోజులు ఆసుపత్రి అనుభవము జీవితానికి ఒక కొత్త మలుపే అయ్యింది. దైవం లాంటి డాక్టర్ గారు అంకితకు అక్కడే ఉండటానికి ఒక చిన్న గది లాంటిది ఏర్పాటు చేశారు. 2.5 సంవత్సరాల రాహుల్తో సహా అక్కడే ఉంటూ భర్తకి సేవలు చేసింది. 3 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మృత్యువు వడిచేరి వెనుదిరిగినంత పనయింది. తన వద్దనున్న డబ్బుని కొంచెం సర్దుబాటు చేశాడు తండ్రి. 3 ఆడపిల్లల పెళ్లిళ్లకు తన సంపాదనంతా ఖర్చు అయిపోయింది. పింఛను కొద్ది కొద్దిగా వెనకేసి ఓ 3 లక్షల వరకు వారిద్దరి ఆరోగ్య నిమిత్తం చేరేసి ఉంచుకుని కొడుకు పంచన ఏదో గుట్టుగా బతుకుతున్నారు ఆ దంపతులు. రోజులు గడవగా అక్కల పుల్లవైరపు మాటలు తన చెవిన పడనే పడ్డాయి. అడపాదడపా చేస్తున్న తండ్రి సహాయం కూడా నిరాకరించింది. వైద్య ఖర్చులు డిపార్ట్మెంట్ వారు భరించినా అనుమతించని ఖర్చులు తాము పెట్టుకోవలసిన పరిస్థితి. నాన్న, మీరు అంకితకు చాలా చేశారు. దానికి ఇప్పట్లో తీరే ఇబ్బందులు కావు. ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి. అందరికీ సంబంధించిన డబ్బును మీరు ఇలా ఒక్కళ్ళకే పెట్టడం అన్యాయమని నిలదీసింది పెద్ద కూతురు. మాకందరికీ రావాల్సినవి సరిసమంగా పంచేయండి. ఆ తరువాత దాని వంతుతో అది ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాళ్ళెవరు అంది అనసూయ. తల్లిదండ్రులకు మాటైనా చెప్పకుండా అనామకుడితో వెళ్ళిపోయి వాళ్ల మనసు కష్టపెట్టిన అనసూయక్క ఇప్పుడు న్యాయం మాట్లాడుతుంది. తప్పులేదు. ప్రపంచనీతి అదే. బాధపడింది అంకిత. అన్నయ్య ఇప్పటిలాగానే అంటీ ముట్టని అగ్రహారంలా తన పని తప్ప మరేదీ పట్టించుకోలేదు. ముట్టుకుంటే అంటుకుంటుందన్నట్టు అన్నయ్య ఏనాడు ఎవరి గురించి పట్టించుకుని ఎరగడు. ఎవరి బాధలతోనూ కానీ సంతోషాలతో కానీ నిమిత్తం ఉండదు. అది కొంతవరకు పర్వాలేదు. ఉపకారం చేయకపోయినా ఉపద్రవం తీసుకురాలేదు. అంతవరకు సంతోషం అనుకుంది. అమ్మా అంకిత, నేను నీ ధైర్యాన్ని చూశాను. అందువల్ల వాస్తవాన్ని నీకు వివరంగా చెబుతాను. నీ జీవితం ఇక నుంచి కత్తి మీద సాను లాంటిది. డాక్టర్ గిరిధర్ మళ్ళీ మామూలు మనిషి అవ్వడం అసాధ్యం. అయితే ఏళ్ల కృషి నిత్యము చేసే ఫిజియోథెరపీతో కొంచెం కొంచెంగా మెరుగవ్వడానికి అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన ఆనాటి పరిస్థితికి ప్రాణాలు దక్కి ఈ స్థితికి రావడమే అద్భుతమని చెప్పొచ్చు.
ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక మీద ఒక ఎత్తు. రాబో కాలం నీకు ఎంతో పరీక్షాకాలంగా ఉంటుంది. నిన్ను చూసిన ఈ 3 నెలల్లో నిన్ను నా తోబుట్టువుగానే భావించాను. ఈ ఆసుపత్రి సహకారం నీకు ఎన్నటికీ ఉంటుంది. నీ సహజ లక్షణమైన ధైర్యాన్ని వీడక జీవితం నీకు పెడుతున్న ఈ పరీక్షను నెగ్గుకొస్తావనే నమ్మకం నాకుంది. శారీరకంగా తేరుకోవడానికి ఏళ్ల తరబడి సమయం పట్టొచ్చు. అనుకోని ఈ అవాంతర పరిస్థితి వల్ల గిరిగారు మానసికంగా చాలా దెబ్బతిని ఉన్నారు. ఆయనకి నీ ఆదరణ ఇప్పుడే చాలా అవసరం. ఇలా శారీరకంగా నీపై ఆధారపడడాన్ని మనసు ఒప్పుకోలేక తన నిస్సహాయతను ఆక్రోశంగా చూపవచ్చు. అట్టి మానసికత విపరీత ప్రవర్తనకు కూడా దారితీయవచ్చు. ఆత్మహత్యకు కూడా పాల్పడాలన్న ఆలోచనలు కలగవచ్చును. నీకు ఇది చాలా పరీక్షా సమయం. మానసిక సమతుల్యతను కోల్పోకుండా నువ్వు దృఢంగా ఉండవలసిన సమయం. డాక్టర్లుగా మేము చేయవలసింది పూర్తయింది. అర్ధాంగిగా నీవు చేయవలసింది ఇప్పుడు మొదలయ్యింది. ధైర్యాన్ని వీడకు. అన్నగా నీకు నేను తోడుగా ఉంటాను అన్నాడు డాక్టర్ విరించి. డాక్టర్ విరించి చెప్పిన మాటలు మనసు లోతుల్లోకి వెళ్ళాయి. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష అని ధారాపాతంగా కన్నీరు కార్చి చివరిసారిగా కళ్ళు తుడుచుకుంది. ఆలోచనను పటిష్టం చేసుకుని మనసును దృఢపరుచుకుంది. ఇక మీదట నా కళ్ళల్లో నుంచి నీరు రాదు. గట్టిగా తీర్మానించుకుంది. నేను నా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి అంకిత భావంతో సాగిపోవాలి. మున్ముందు జీవితం ఎలా నడపాలో నాకు బోధపడుతోంది అనుకుంది. ఫిజియోథెరపిస్ట్ ఛాంబర్కు వెళ్ళిన అంకిత రమారమి 1 గంట సేపు అతనితో మాట్లాడి అన్ని మెలకువలు తెలుసుకుంది. గిరిని మళ్ళీ మామూలుగా మనిషిగా నిలబెట్టాలి. అందుకు తనెంతో కృషి చేయాలి. వృత్తిధర్మంగా నియమిత కాలంలో వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సహధర్మచారిణిగా నేను తదిమా సమయమంతా అదే పనిలో ఉండాలి. రాహుల్కి అన్నీ సమయానికి సమకూర్చి మెల్లిగా గిరిని లేపి కూర్చోబెట్టి తన వేళ్లతో శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని మర్దన చేస్తూ నరాలను స్టిమ్యులేట్ చేయడం ఒక దినచర్యగా పెట్టుకుంది. తన బలాన్నంతా కూడగట్టుకొని అతని బరువును కాస్తూ లేపి కూర్చోబెడుతూ నూనెతో మర్దన చేసి ఎక్సర్సైజులు చేయిస్తూ మెరుగుపడటం కోసం రోజులు నెలలు ప్రయత్నించింది. నెమ్మదిగా భుజాలను మసాజ్ చేసి క్లచ్చులు పెట్టి నిలబెట్టడానికి ప్రయత్నించింది. తడబడుతున్న కాళ్లతో నిలబడిన గిరిని చూసి ఎంతగానో ఆనందించారు డాక్టర్ విరించి. చూస్తూనే ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయి అవిరామ కృషితో ప్రయత్నిస్తూనే ఉంది అంకిత. పడిపోకుండా తన భుజాన్ని ఆసరాగా ఇస్తూ అతని సగం బరువును మోస్తూ మరోవైపు క్లచ్ సహాయంతో అడుగులు వేయించింది. 2 అడుగులు వేసిన గిరి అమితానందపడిపోయాడు. అసలు లేచి మళ్ళీ నడవలేడనుకున్న స్థితి నుంచి ఇట్టి స్థితికి రావడం అందరినీ ఎంతో ఆనందపరిచింది. ది క్రెడిట్ గోస్ టు అంకిత కరతాళధనులతో అభినందించాడు డాక్టర్ విరించి. కొత్త అడుగులు నేర్చిన గిరి నెమ్మదిగా వాకర్ సహాయంతో స్వతంత్రంగా నడిచే స్థితికి వచ్చాడు. లేచి వాకర్ సహాయంతో తన పనులు తాను చేసుకునే వరకు మెరుగయ్యింది గిరి పరిస్థితి. మానసికంగా కుంగిపోకుండా తన భుజాల బలంతో అతన్ని నిలబెట్టింది అంకిత. బాబుకు 4.5 సంవత్సరాలు దాటాయి. మళ్ళీ సరిగ్గా వారి పెళ్లి రోజు వచ్చింది. పునర్జన్మనెత్తి మళ్ళీ కొత్త జీవితంలో అడుగెడుతున్న ఆ రోజుని ఎంతో ఆనందంగా గడపాలనుకున్నారు ఆ దంపతులు. రాహుల్ ఆ రోజు రాత్రి పెందరాళ్లే నిద్రపోయాడు. వంటింటి పనులన్నీ ముగించుకొని రోజులానే గిరికాళ్లకి మర్దనా చెయ్యడానికి ఆయుర్వేద నూనె తెచ్చింది అంకిత. ఆమె నుదుటిపైన చిరుచెమటను తుడిచి పెదవులతో ముద్దాడాడు గిరి. చెదిరిన ముంగురుల్లో అతడి వేళ్లు సన్నగా వెళ్ళాయి. పట్టులాంటి కురులలోంచి జారిన చేతులు ఆమె భుజాలను చుట్టాయి. పెదవుల మీదకి అతడి పెదవులు చేరాయి. ఏమండి, ఏంటి ఇది అంది అంకిత. నీ అందం నన్ను ఇలా రాయిలా పడి ఉండనివ్వటం లేదు. నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశావు. నాలో మళ్ళీ ఊపిరి పోశావు. కోరికలు లేగాయి. రా అంటూ ఆమెను గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. అలసి సొలసి ఉన్న ఆమెకు అది ఎంతో స్వాంతనగా అనిపించింది. అతని గుండెల మీద ఆనందంగా వాలిపోయింది. ఆదమరిచిపోయింది. బిగువైన అతని కౌగిట్లో పులకించిపోయింది. అంకిత ప్రేమ చల్లదనంలో మైమరిచిపోయాడు. ఆమె శరీరపు వెచ్చదనంలో పరవశుడై మధురానుభూతిని పొందాడు. తన రీసెర్చ్ పనులు మళ్ళీ మొదలుపెట్టాడు. సగభాగమై అతని ప్రతి అడుగులోనూ తోడై నడిపించింది అంకిత. రాహుల్ని స్కూల్లో చేర్చారు. ఆఫీస్ వారు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. జీవితం మళ్లీ గాడిలో పడింది. అంకితకి 5వ నెల దాటింది. వద్దనుకున్న సమయంలో వచ్చిన గర్భాన్ని ధరించడం సహజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. మరో బిడ్డ బాధ్యతను తీసుకోగలనా అని భయపడింది అంకిత. తేరుకుంటున్న గిరిని చూసి మనసుకు ధైర్యం కలిగింది.
భగవత్ప్రసాదంగా భావించి మోసింది. 9 మాసాలు దాటి పనసపండు లాంటి మగబిడ్డ పుట్టాడు. రోహిత్ అని పేరు పెట్టుకున్నారు. 2 పిల్లలు. 2 కళ్ళుగా ఆనందంగా సాగిపోతోంది ఆ సంసారం. రోహిత్కు 4 ఏళ్లు దాటాయి. డాక్టర్ గిరిధర్, దిస్ ఈజ్ డాక్టర్ శ్యామ్, ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్. ఎన్నో క్లిష్టమైన కేసులను అవలీలుగా సాల్వ్ చేసిన సమర్థుడు. మీ కేసు గురించి వివరించాను. హీ వాంట్స్ టు స్టడీ యూ రిమూవ్ ది క్లచ్ సపోర్ట్ అన్నారు డాక్టర్ చంద్రశేఖర్. డాక్టర్ శ్యామ్ అతని నడకను పరిశీలించారు. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు గిరిధర్. డాక్టర్, ఈ కుంటి నడక నాకు లభించిన అదృష్టమే. ఈ స్థితికి కూడా నేను వస్తానని ఆనాడు ఎవ్వరూ అనుకోలేదు. బ్రతికి బయటపడి క్లచ్ సపోర్ట్తో నడవగలగడమే మిరాకిల్. నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను. నాకది చాలు అన్నాడు డాక్టర్ గిరిధర్. నో డాక్టర్ గిరి, మీరు మళ్ళీ నార్మల్ అవుతారు. ఐ విల్ టేక్ ఆఫ్ యువర్ కేస్. మీకు స్పైనల్ కార్డ్ సర్జరీ చేస్తాను. ఎలాంటి ఆసరా లేకుండా మీరు నడుస్తారు. నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. మీ కేసు, ఫైల్స్ మరియు రిపోర్ట్ తీసుకుని మీరు మా హాస్పిటల్కి రావాలి అన్నారు. సరే డాక్టర్ అని సెలవు తీసుకున్నాడు గిరిధర్. అంకిత, నేను మళ్ళీ మామూలుగా నడవగలనని డాక్టర్ గారు హామీ ఇస్తున్నారు. ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. వెన్నెముక సర్జరీ చేయవచ్చునట. నన్ను అన్ని పరీక్షలకు, స్కానింగ్కు రమ్మన్నారు. ఇకపై నీ మీద నా బరువంతా మోపి నడవకుండా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానోయ్ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు గిరి. చాలా సంబరపడిపోదు. అలాగా? అబ్బా, అంతకంటే మనకు కావాల్సిందేముందండి? అలా జరిగితే ఆ భగవంతుడు మనని 1000 కళ్ళ కాచినట్టే. తప్పకుండా చేయించుకుందాం అంది అంకిత. 2 నెలల సుదీర్ఘ పరిశోధనల తర్వాత, అనేక మంది నిపుణులతో చర్చలు, సంప్రదింపుల తర్వాత శస్త్రచికిత్సను ఏర్పాటు చేశారు. డాక్టర్ శ్యామ్తో మరో 7 ప్రముఖ నిపుణుల టీం ఆధ్వర్యంలో 8 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సర్జరీ. ది ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. హీ విల్ వాక్ నార్మల్లీ వితౌట్ ఎనీ సపోర్ట్ అంటూ వైద్య నిపుణుల బృందం ఒకరినొకరు అభినందించుకున్నారు. అశ్రువులతోనే అంకిత వారికి కృతజ్ఞతలు చెప్పింది. 6 అడుగుల అందగాడైన తన భర్త మళ్ళీ మామూలుగా హుందాగా నడుస్తాడని సంబరపడిపోయింది. అది ఆపరేషన్ అయిన 20వ రోజు. డాక్టర్ గిరిధర్ను నడిపించవలసిన రోజు. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ల సమక్షంలో గిరిని లేపడానికి ప్రయత్నించారు. నెమ్మదిగా లేపుతూ కూర్చోబెట్టారు. స్వాధీనము తప్పి మంచం మీదకు ఒరిగిపోయాడు గిరి. వెన్నెముక స్వాధీనంలో ఉన్నట్టు అనిపించలేదు. మళ్ళీ వారందరూ లేవనెత్త సహాయపడగా చాలా ప్రయత్నించాడు. తన వల్ల కాలేదు. విపరీతమైన నొప్పితో ఒక్కసారిగా మంచం మీదకి వెల్లకిలా కూలబడిపోయాడు. మరింక లేవలేదు. భుజం, కాళ్ళు, చేతులు అన్నీ కదలిక కోల్పోయాయి. భయకంపితుడై అయోమయంగా చూడసాగాడు. అంకిత నిశ్చేష్టురాలై వైద్యుల వంక బేలగా చూస్తూ ఉండిపోయింది. వాకరు మరియు క్లచ్ల సహాయంతో చక్కగా నడుస్తూ తన పనులు తాను చేసుకుంటున్న గిరి మంచానికే పరిమితమయ్యాడు. మానసికంగా కృంగిపోయాడు. అతనిని చూస్తూ ఆవేదనతో అంకిత తల్లడిల్లింది. గోరు చుట్టు మీద రోగలిపోటు అన్నట్టు రోహిత్కు మూర్ఛ రావడం, పరీక్షించగా గుండెలో దోషం ఉండటంతో శస్త్రచికిత్స చేయాలని చెప్పారు డాక్టర్లు. అది క్రమేణా తగ్గొచ్చు, కానీ అకస్మాత్తుగా ప్రాణం మీదకు రావచ్చు. వెన్ను ముదిరితే కానీ ఆపరేషన్ చేయలేము అని తేల్చి చెప్పారు డాక్టర్లు. బిడ్డ కోసం, భర్త కోసం ఆసుపత్రి, ఇల్లు మధ్య కాలం గడుపుతోంది. నెలకు 1 వారమైనా ఇంచుమించు ఆసుపత్రిలోనే కాపురమన్నట్లయింది అంకితకు. ఇప్పుడు పెద్ద సమస్య డబ్బు. అసలు ఏమాత్రమూ చలనము లేని గిరి మంచాన పడటంతో యూనివర్సిటీ ఉద్యోగాన్ని కోల్పోయాడు. 20 సంవత్సరాలు దాటని కారణంగా రిటైర్మెంట్కు కూడా పరిగణింపబడలేదు. పెన్షన్ లాంటివి ఏమీ లేవు. ప్రావిడెంట్ ఫండ్లో వచ్చిన డబ్బును బ్రతుకు తెరువుకు అట్టిపెట్టి భుక్తి కోసం ఏదైనా చేయాలనుకుంది అంకిత. ఆర్తి ఆసుపత్రి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే పథకం ఏర్పాటు చేసింది. అందుకు వారిని ప్రోత్సహించి వారిలో సామాజిక స్పృహను పెంపొందించి దానిపై సదవగాహన కలిగించాలని సంకల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నిరీక్షణ వ్యవధి ఎక్కువగా ఉన్న కారణం చేత గ్రామ ప్రజలు అక్కడికి వెళ్ళుటకు వెనుకాడటంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం విఫలమవ్వడం చూసి డాక్టర్ విరించి తన వంతు కృషిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. గ్రామాలలోకి వెళ్ళి వారికి దాని పట్ల గల అనుమానాలన్నీ తీర్చి వారిని సంసిద్ధులను చేయడమే ఆ కార్యక్రమంలోని క్లిష్టమైన పని. ఆ పనిని చేపట్టింది అంకిత. మనసులో గట్టిగా తీర్మానించుకుంది. ఆసుపత్రిలో బస చేస్తూ ఉన్నన్నాళ్ళు ఇంజెక్షన్ చేయడము, సెలైన్ పెట్టడము, బీపీ పరీక్షించడము, ఫస్ట్ ఎయిడ్ చేయడము, డ్రెస్సింగు మొదలైనవన్నీ నేర్చుకుంది. అవసరం మేరకు నర్సుగా మారింది అంకిత. అక్కడే అవసరమైన వారికి నర్సింగ్ సేవలలో కొంత డబ్బు సంపాదించగలిగేది.
ఇంతలో రోహిత్కు ఆపరేషన్ సమయం ఆసన్నమైంది. చేతిలో నిలబడిన డబ్బు ఒక్కసారి ఖర్చు పెట్టేస్తే 4 జీవితాల రోజులు గడవాలి. చదువులు చదివించాలి. ఏం చేయాలో పాలుపోలేదు. వార్తాపత్రికలో ఒక ప్రకటనను చూసింది. వెంటనే తనకు ఉపాయం తట్టింది. డాక్టర్ విరించి గారిని అర్థించింది. ఆయన ద్వారా ప్రాంతీయ పత్రికలలో ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రి ద్వారా విన్నపం అని పత్రికల్లో వేయించారు. అందులో ఆమె పరిస్థితిని విపులంగా వివరించారు. బిడ్డ ఆపరేషన్ కోసం దాతలను అర్థించింది. మంచి మనసున్న మనుషులు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నట్టు నిరూపణ అయ్యింది. 1 రూపాయి పంపినవారు ఉన్నారు, 1000 పంపినవారు ఉన్నారు. దైవం కరుణించి ఆపరేషన్ జరిగి పిల్లవాడు కోలుకున్నాడు. అంకిత 450 ఉత్తరాలు రాసింది. అవసరానికి ఆదుకుని సహాయపడి తన బిడ్డను కాపాడిన దాతలందరికీ పేరు పేరున లిఖితపూర్వకంగా పాదాభివందనములు తెలుపుకుంది. 1 రూపాయి దానం చేసిన దాతతో సహా అందరికీ మనఃపూర్వకంగా కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంది. బిడ్డలను స్కూల్లో చేర్పించింది. గిరికి తను భార్యే కాక తల్లి, తండ్రి, నర్సు, సేవకురాలు అయ్యింది. వెన్నెముకలో ముఖ్యమైన నరాలను ఆ శస్త్రచికిత్స దెబ్బతీసింది. చేతులు కాళ్లలోనూ కదలిక నశించింది. మాట పోయింది. ఇంచుమించు పక్షవాతం వచ్చినట్టుగా అయ్యింది గిరి స్థితి. జీవం ఉండి నిర్జీవంగా మిగిలాడు. వాకర్ సహాయంతో నడవడం తప్ప మరేమీ లోటులేని గిరిని మంచంపాలు చేసిన డాక్టర్లకు 1000 నమస్కారాలు చేసి ఇంటినే ఆసుపత్రిగా మార్చింది అంకిత. నర్సుగా అన్ని విషయాలు తెలిసినందున గిరిని చంటి బిడ్డగా చూసుకోవడం అలవాటైపోయింది. 15 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. పిల్లలు డిగ్రీలయ్యి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. రెక్కలొచ్చిన పక్షుల్లా అర్ధాంగిగా గిరిధరుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కనిపెట్టుకుని ఉంది. అన్ని సంవత్సరాలుగా ఆ తోబుట్టవుకి అండగానే డాక్టర్ విరించి ఉన్నాడు. అలా అంకిత గతాన్ని విన్న శైలు అర్ధాంగికి సరైన నిర్వచనం ఆమెనేమో అనుకుంది. శైలు 2 పిల్లల తల్లయ్యింది. ఆ రోజు ఎంతో ఆవేదనతో అంకిత దగ్గరకు వచ్చింది. ఒళ్ళు గగురుపాటుగా అనిపించిన శైలు అంకితను ఒక ప్రశ్న అడిగింది. ఆంటీ, నా సందేహం తీరుస్తారా? నా ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారా ఆంటీ? మీకు ఎప్పుడైనా ఒంటరినని కానీ ఇంకా ఏమితో ఇలా ఎన్నాళ్ళని కానీ అనిపించలేదా? శైలు ప్రశ్నలో ఏదో అడగాలన్న దానికంటే ఏదో చెప్పాలన్న భావాన్ని చదివింది అంకిత. నెమ్మదిగా ఆమె గుండెల్లోని బాధ ఏమిటో తెలుసుకుంది. ఆలుమగల మధ్య చిన్న భేదాభిప్రాయాలు అంతే. శైలు పెళ్ళైన 6 సంవత్సరాలు నేను ఆయనతో గడిపిన రోజులు జీవితాంతము వెలితి లేకుండా ఉండే మధురస్మృతులను నాకు మిగిల్చాయి. నన్ను ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వనివ్వలేదు. ఆయన నన్ను అంతగా ప్రేమించారు. ఆయనతో ఉన్నన్నాళ్ళు అమ్మఒడిలోనున్న ఒక చిన్న పిల్లగానే బతికాను. ఆయన ప్రేమ నా మనసంతా నిండిపోవడంతో నాకు ప్రేమను మరెక్కడా వెతకవలసిన అవసరం రాలేదు. ఆయన నా పక్కన ఉండటమే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. అందువల్లనే ఆయన నాతో మాట్లాడలేకపోతున్నారని నాకు ఎన్నడూ అనిపించదు. నేను ఆయనతో మాట్లాడగలుగుతున్నాను. అన్నీ ఆయనతో పంచుకుంటూ ఆయన కళ్ళల్లోకి చూస్తున్నప్పుడల్లా నాకు ఈనాటికి ఆ ప్రేమే కనిపిస్తుంది. ఆ కళ్ళను చూస్తే నా కళ్ళలో నీరు రాదు. ఆయనతో పైనవి నాకు సర్వదా సుఖం. అంకిత మాటలు శైలు మనసు కదిలించేశాయి. ఆయన తదేకంగా ఆమె కళ్ళలోకి చూడటాన్ని గమనించిన శైలుకి వారిరువురు ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నట్టే అనిపించింది. ఆమె చెబుతున్న ప్రతి సంగతి పైన ఆయన స్పందన శైలుకి కనపడుతోంది. ఆంటీకి వినపడుతుంది కూడా. ఆ ప్రేమలోతు ఆమెకిప్పుడే అర్థమయ్యింది. అర్ధాంగి అన్న పదానికి సగభాగమై జీవించడం అన్న నిర్వచనం ఆమెను చూశాక చాలా సంకుచితంగా అనిపించింది. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్న సహధర్మచారిణి మంత్రానికి ఆరోగ్యేషు వైద్యే సేవేషు దాది అన్నవి కూడా జోడించాలేమో అనిపించింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శైలు, నువ్వు ఇంటి ఆడపిల్లగా బిందెతో నీళ్లు పోస్తావా అమ్మా? ఆర్తిగా అడిగింది అంకిత. 3వ ప్రదక్షిణ చేసి నోట్లో బియ్యం వేయండమ్మా అన్నారు పురోహితుడు. తడిచీరతో 3వ ప్రదక్షిణ చేసి నోట్లో బియ్యం వేసి పాదాలకు నమస్కరించింది అంకిత. కడసారిగా చూసుకోండమ్మా బ్రహ్మగారు అంటున్నా స్పందించని అంకితను పట్టుకుని లేవబోయింది శైలు. అలాగే పక్కకు ఒరిగిపోయింది అంకిత. సహధర్మచారిణిగా గిరి అంతిమయాత్రలోనూ కూడా వెళ్ళడానికి తాను సిద్ధమయ్యింది. తల్లిని కాను తనయను కాను ఎవరికి నేను కోడలు కాను దేవుడు లేక కోవెలలేదు నా దైవం లేక నేలేను. నిత్య సుమంగళి నీ బొమ్మ రేడియోలో లీలగా వినిపిస్తున్న పాట.
వినిపిస్తుండగానే భర్తతోనే పయనమయ్యింది అంకిత. ఆలు మగలు అంటే తనువుల పరంగా కాదు, మనసుల పరంగా కలిసి ఉండడం అని చాటుతూ ఆమె జీవితం అతనికే అంకితమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.